మన పుట్టుకతోటే మనందరికీ కూడా కులం నిర్ణయించబడుతుంది అన్నది మనందరికీ తెలుసు. ఇది ఎవరు కాదనలేని సత్యం. మతం కూడా దాదాపుగా మనం ఏ మతానికి చెందిన కుటుంబంలో పుట్టామో ఆ మతాన్నే అనుసరించడం జరుగుతూ ఉంటుంది సాధారణంగా. అమాయకత్వంతో కానీ అజ్ఞానంతో కానీ ఏదైనా లబ్ధి కలుగుతుందన్న ఆశతో కానీ మతం మారే వాళ్ళు ఉండొచ్చు, అది వేరే విషయం. ఎక్కువ మంది తాము ఏ మతానికి చెందిన కుటుంబంలో పుట్టామో ఆ మతాన్నే ఆచరిస్తూ ఉండడం మనందరికీ తెలుసు. నేను హైందవ మతంలో పుట్టాను కాబట్టి హైందవ మతం గురించి చిన్నప్పటి నుంచి కొంత అవగాహన ఉంది. హేతువాద ఉద్యమంలో ప్రవేశించిన తర్వాత సుమారు 43 ఏళ్లుగా నేను బైబిల్ని క్రైస్తవాన్ని అధ్యయనం చేస్తున్నాను. నా అధ్యయన ఫలితంగా ఎంతవరకు 2 తెలుగు రాష్ట్రాల్లోనూ ఎవరూ రాయనన్ని పుస్తకాలు బైబిలు క్రైస్తవం మీద రాశాను. 8 పుస్తకాలు ఆల్రెడీ వచ్చాయని 9వ పుస్తకం ఇప్పుడు రాస్తున్నాను. నేను రాసిన 25 పుస్తకాల్లో సింహభాగం బైబిలు క్రైస్తవం మీద విమర్శనాత్మకంగా రాసినవి. నేను క్రైస్తవ మతాన్ని బైబిల్ని బాగా అధ్యయనం చేశానని చెప్పి మిత్రులకు తెలిసిన కారణంగా చాలామంది అప్పుడప్పుడు నాకు మెసేజ్లు పెడుతూ ఉంటారు. ఫలానా పాస్టర్ చర్చికి వస్తానంటున్నాడు, ఫలానా పాస్టర్ ముఖాముఖి చర్చికి అయితే సిద్ధం అంటున్నాడు, మీరు ఓకే అనొచ్చు కదా, మాబోటి వాళ్ళకి కొంత అదనపు సమాచారం దొరుకుతుంది కదా మీరు చర్చల్లో పాల్గొంటే అని చెప్పి అడుగుతూ ఉంటారు. ఇలాంటి చర్చలు ఏమైనా ఉపయోగకరమా లేదా అనేది ఇలా కామెంట్లు పెట్టేవాళ్ళకి, సలహాలు ఇచ్చేవాళ్ళకి వాస్తవానికి తెలియదు. నేను 1997లోనే, అంటే సుమారు 30 సంవత్సరాల క్రితమే, విజయవాడలో సుమారు 12 మందికి పైగా ఉన్న పాస్టర్లతో గ్రూప్తో ముఖాముఖి ఒకే వేదిక మీద తలపడడం జరిగింది. వాళ్ళు సుమారు 15 మంది ఉంటే మా వైపు నుంచి కేవలం 3-4 మాత్రమే ఉన్నాం అప్పట్లో. ఇలా చర్చలకు రండి, ముఖాముఖిగా పలానా పాస్టర్ రమ్మంటున్నాడు అని చెప్పి మెసేజ్లు పెట్టేవాళ్ళకి, లేదా నేను చర్చికి సిద్ధంగా ఉన్నాను మీరు నాతో తలపడండి అని చెప్పి సవాళ్ళు విసిరే పాస్టర్లకి కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను. అసలు బైబిల్కి సంబంధించి క్రైస్తవుల్లో ఏ మేరకు ఏకాభిప్రాయం ఉందన్నది నాకైతే అనుమానం. ఈవేళ మనం చూస్తున్న పరిశుద్ధ గ్రంథం ఒకటే బైబిల్ కాదు, శాఖలను బట్టి వేరు వేరు బైబిళ్ళు ఉన్నాయి. శాఖలను బట్టి బైబిళ్ళకి ఎవరి వ్యాఖ్యానాలు వాళ్ళు చేసుకుంటున్నారు. వాస్తవమా కాదా? ఈవేళ మేము చర్చికి వస్తామని చెబుతున్న పాస్టర్లు ఏ తెలుగు బైబిల్ అనువాదాన్ని పూర్తిగా ఆమోదిస్తున్నారో ముందుగా తెలియజేయాల్సిన అవసరం ఉంటుంది. నా దగ్గర ఇప్పుడు నా వెనకాల కనిపిస్తున్న పుస్తకాల్లో అధిక శాతం బైబిలు క్రైస్తవానికి చెందిన సాహిత్యమే. ఇలాంటి ర్యాక్లు సుమారు 7-8 ఉన్నాయి నా దగ్గర. నేను ఇది ఎందుకు చెబుతున్నాను అంటే, అనుభవపూర్వకంగా చర్చల్లో పాల్గొన్న అనుభవాలతో క్రైస్తవులు ఏ రకమైన వాదన చేస్తున్నారు, అసలు వాళ్ళు బైబిల్కి వ్యాఖ్యానం చేసేటప్పుడు ఏ రకంగా వ్యాఖ్యానిస్తున్నారు, ముఖాముఖి చర్చల్లోకి వస్తే ఏ రకంగా మాట్లాడుతున్నారు అనే దాని మీద చాలామంది మిత్రుల కంటే నాకు ఎక్కువ అవగాహన ఉంది. ఇప్పుడు చర్చకు వస్తున్న వాళ్ళు ఏదైనా ఒక క్రైస్తవ శాఖకి చెందిన వాళ్ళైతే వాళ్ళ దృష్టిలో మిగతా క్రైస్తవ శాఖల వాళ్ళందరూ కూడా నామకార్థ క్రైస్తవులే అవుతారు. నామకార్థ క్రైస్తవులు అంటే పేరుకు మాత్రమే క్రైస్తవులు తప్ప వాళ్ళు వాస్తవంగా క్రైస్తవులు కాదు అని అర్థం. ఏ మతంలోనూ లేనన్ని వేల శాఖలు క్రైస్తవ మతంలోనే ఎందుకున్నాయి? బైబిల్కి వాళ్ళ శాఖలకు అనుగుణంగా ఎందుకు రకరకాల వ్యాఖ్యానాలు చేస్తున్నారు అనే దాని మీద ముందుగా చర్చలకు వస్తామనేవాళ్ళు ఒక అభిప్రాయానికి రావాలి. మీరు ఏ శాఖ వాళ్ళు చేస్తున్న వ్యాఖ్యానాలకి ఏకీభవిస్తూ చర్చలకు రాదలుచుకున్నారు? మీరు ఏ తెలుగు అనువాదాన్ని ఇది సరైన అనువాదమే అని చెప్పి ఒప్పుకొని చర్చకి రాదలుచుకున్నారన్నది కూడా అలా చర్చలకు వస్తామని చెప్పేవాళ్ళు ముందుగా తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నా దగ్గర రకరకాల తెలుగు అనువాదాలే 12కు పైగా ఉన్నాయి.
అసలు బైబిల్లో మొట్టమొదటి వచనం మీదే క్రైస్తవుల మధ్య ఏకాభిప్రాయం లేదు. ఇలా ఏకాభిప్రాయం లేని వాళ్ళతో ముఖాముఖి చర్చలు జరపడం వల్ల ఉపయోగం ఏమిటి? నిజంగా వాళ్ళు చర్చలకు వస్తే అక్కడ తప్పించుకోవడానికి ఏ రకమైన వాదనలు చేస్తున్నారు అనే విషయాల్ని మాత్రమే ఈ వీడియోలో చెప్పదలుచుకున్నాం. ఉదాహరణకి బైబిల్లో మొట్టమొదటి పుస్తకం ఆదికాండం. ఆదికాండం 1:1 ఏం చెబుతుంది? ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అని చెబుతుంది. ఇంగ్లీష్ వెర్షన్ కానీ హిందీ వెర్షన్ కానీ పరిశీలిస్తే దాన్ని ట్రూ ట్రాన్స్లేషన్ చేయాలంటే ఆది యందు ఆకాశ భూములను దేవుడు సృజించెను అని ట్రాన్స్లేట్ చేయాలి. వీళ్ళు పద సౌలభ్యం కోసం భూమి ఆకాశములను అని ట్రాన్స్లేట్ చేశారు. కానీ పురాతన అనువాదాల్లో భూమి ఆకాశాలని ట్రాన్స్లేట్ చేయలేదు. వాళ్ళు ఆకాశ భూములు అని ట్రాన్స్లేట్ చేశారు. 1:2 ఏం చెబుతోంది? భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలములపై కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండెను అని చెబుతుంది. తెలుగులో దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండెను అని కనిపిస్తుంది. ఇంగ్లీష్ బైబిల్లోకి వెళ్తే రకరకాలుగా ఉంది. కొన్ని అనువాదాల్లో స్పిరిట్ ఆఫ్ గాడ్ అని ఉంది. కొన్ని అనువాదాల్లో స్పిరిట్ ఆఫ్ ఎలోహిమ్ అని ఉంది. ఎలోహిమ్ అని కొన్ని తెలుగు అనువాదాల్లో కూడా ఉంది. ఎలోహిమ్ అనేది బహువచనం, దేవుడు అనేది ఏకవచనం. మీరు దేన్ని ఆమోదిస్తున్నారు? ఇంగ్లీష్ అనువాదాల్లోకి వస్తే మళ్ళీ స్పిరిట్ ఆఫ్ గాడ్కి బదులు మైటీ విండ్ అని చెప్పి కొన్ని అనువాదాల్లో ఉంది. విండ్ ఆఫ్ ది గాడ్ అని చెప్పి కొన్ని అనువాదాల్లో ఉంది. పవర్ ఆఫ్ ది గాడ్ అని చెప్పి కొన్ని అనువాదాల్లో ఉంది. దేన్ని వాస్తవ అనువాదంగా మనం భావించాలి? విచిత్రం ఏమిటంటే బైబిల్లో సృష్టి కథనం ఉందని చెప్పి అందరికీ తెలుసు. కానీ బైబిల్లో ఎన్ని సృష్టి కథలు ఉన్నాయి అన్నదాని మీద దాదాపుగా ఎవరికీ అవగాహన లేదనే చెప్పాలి. ఎవరికి అని ఎందుకు అంటున్నానంటే క్రైస్తవుల్లో కూడా దీని మీద భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఆదికాండం 1:1కి ఆదికాండం 1:2కి మధ్యన కొన్ని యుగాలు గడిచిపోయినాయి అని చెప్పి వాదనలు చేసేవాళ్ళు ఉన్నారు. ఆదికాండం 1:1లో ఉన్న సృష్టి వేరు, ఆదికాండం 1:2 నుంచి చెబుతున్న సృష్టి వేరు అని చెప్పేవాళ్ళు ఉన్నారు. ఆదికాండం 1:1 నుంచి ఆదికాండం 2:3 దాకా ఒక సృష్టి అని, 2:4 నుంచి రెండో సృష్టి ప్రారంభమైందని చెప్పే క్రైస్తవులు. మన కేథలిక్ అనువాదాన్ని కనుక తెలుగు అనువాదాన్ని చూసినట్లయితే ఆదికాండం 2:4 దగ్గర ఒక సబ్ హెడ్డింగ్ కూడా పెట్టి మరీ రాశారు వాళ్ళు. ఏమని? రెండో సృష్టి కదా ప్రారంభం అని. అసలు ఉన్నది ఒకటే సృష్టి కదా, రెండో సృష్టి లేదనే క్రైస్తవులు చాలామంది ఉన్నారు. ఇప్పుడు దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది? ఆదికాండం 1:1కి ఒక సృష్టి పరిమితం అయింది, ఆదికాండం 1:2 నుంచి 2:3 దాకా ఇంకో సృష్టి పరిమితం అయింది, 2:4 నుంచి మూడో సృష్టి గురించి చెప్పారు అని చెబుతూ ఇంకొంతమంది ఏం చెబుతున్నారు? ప్రకటన గ్రంథంలో రాబోయే సృష్టి గురించి కూడా ఉంది, కాబట్టి బైబిల్లో 4 రకాల సృష్టి కథలు ఉన్నాయని చెప్పి చెబుతున్నారు. అంటే బైబిల్లో ఒక సృష్టి కథ ఉందా, 2 సృష్టి కథలు ఉన్నాయా, 3 సృష్టి కథలు ఉన్నాయా, 4 సృష్టి కథలు ఉన్నాయా అన్న దాని మీద బైబిల్ పండితుల మధ్య ఏకాభిప్రాయం లేదు. ఈ వాదనలన్నీ చేసే వ్యాఖ్యానాలన్నీ నా దగ్గర ఉన్నాయి. ఇప్పుడు నేను రాయబోతున్న పుస్తకంలో వీటన్నిటి గురించి ప్రస్తావిస్తూ ఆదికాండంలోని 11 అధ్యాయాలని నిశితంగా విశ్లేషిస్తూ పుస్తకం రాయడం జరుగుతుంది. ఇకపోతే తెలుగు అనువాదాలన్నీ ఒకేలా ఉన్నాయా, ఏ అనువాదాన్ని మీరు ప్రామాణికంగా భావిస్తారు అనే దాని మీద కూడా క్రైస్తవుల్లో ఏకాభిప్రాయం లేదు. ఉదాహరణకి మన ఆధునిక అవగాహనతో భూమి గుండ్రంగా ఉందని మనం మాట్లాడితే యోబు గ్రంథం 37:12లో మా బైబిలు భూమిని భూగోళం అని చెప్పి ఎప్పుడో చెప్పడం జరిగింది, కావాలంటే బైబిల్ రెఫరెన్స్ చూసుకోండి అని చెప్పేటువంటి క్రైస్తవులు చాలామంది కనిపిస్తూ ఉంటారు.
అసలు వీళ్ళకి తెలుగులో 37:12లో భూగోళం అని ట్రాన్స్లేట్ చేసిన పదం ఇంగ్లీష్లో కానీ హిందీలో కానీ ఇతర భాషల్లో కానీ ఎలా ఉంది అనే దాని మీద అవగాహన లేదనే చెప్పాలి. ఇంగ్లీష్లో ఎర్త్ అని ఉన్నదాన్నే యోగు 37:12లో భూగోళం అని ట్రాన్స్లేట్ చేశారు ఆధునిక అనువాదాలు. తెలుగులో పూర్తి బైబిల్ అనువాదం వచ్చింది 1860లో. 1860లో వచ్చిన అనువాదంలో 37:12 యోగులో భూగోళం అని రాయలే, భూచక్రం అని రాశారు. 1860 అనువాదం తర్వాత 1881లో మరొక అనువాదం వచ్చింది. దాంట్లో భూచక్రం లేదు, భూగోళం లేదు, భూఛత్రం అని ట్రాన్స్లేట్ చేశారు దాన్ని. అంటే రాను రాను విమర్శలను ఎదుర్కోవడం కోసం బైబిల్లో రకరకాలుగా మార్పులు చేస్తూ వస్తున్నారన్నది వాస్తవం. ఈ అన్ని రకాల అనువాదాలు కూడా నా దగ్గర ఉన్నాయి. అలాగే ఇతర విషయాల దగ్గరికి వచ్చేటప్పటికి ఎప్పుడైనా ముఖాముఖి చర్చలు జరిగితే క్రైస్తవులు ఇబ్బందికరమైన పరిస్థితి ఎదురైనప్పుడు కొన్ని ఆయుధాలను బయటికి తీస్తూ ఉంటారు సంచిలోంచి. ఏమిటవి? బైబిల్కి అక్షరార్థంగా మనం అర్థాన్ని తీసుకోకూడదు. బైబిల్లో చెప్పిన దానికి చెప్పినట్టుగా ఆ తెలుగును బట్టి మనం అర్థాన్ని ఊహించుకోవడం తప్పు అంటారు. చెప్పింది చెప్పినట్టు అర్థం చేసుకోవడం తప్పు అయితే దాన్ని ఆ రకంగా ఎందుకు ట్రాన్స్లేట్ చేశారనేది మాబోటి వాళ్ళ ప్రశ్న. అందుకే అసలు మీరు ఆమోదించేటువంటి తెలుగు అనువాదం ఏది అని చెప్పి క్రైస్తవులు నేను ప్రశ్నిస్తున్నది. అందుకే కొన్ని చోట్ల వాళ్ళకి సమాధానం చెప్పడానికి ఇబ్బంది ఎదురైతే బైబిల్లో లేని అర్థాన్ని తీసుకొచ్చి ఆ పదాలకు ఆపాదించడం జరుగుతుంది. మరికొన్ని చోట్ల ఉన్న అర్థానికి బదులుగా వేరే అర్థాన్ని చెప్పడం జరుగుతుంది. ఇంకొన్ని చోట్ల అబ్బెబ్బే దాన్ని కేవలం అలంకారార్థం చెప్పారు తప్ప వాస్తవంగా దాన్ని అలా భావించకూడదు అని చెబుతూ ఉంటారు. ఇంకొన్ని సందర్భాల్లో ఇబ్బందులు ఎదురైతే మూలంలో అసలు ఏ పదం ఉందో దానికి వాస్తవ అర్థం ఏమిటో మనం తెలుసుకోవాలి. తెలుగు అర్థం మనం చూసినప్పుడు కొంచెం ఇబ్బందికరంగానే ఉందని చెప్పి ఒప్పుకుంటారు. ఒప్పుకుని దాన్ని వాయిదా వేయడం కోసం ఏం చెబుతారు? మూలంలో ఏముందో మనం పరిశీలించాలి, దాన్ని పరిశీలించకుండా మనం ఒక నిర్ణయానికి రాకూడదు అని చెబుతారు. మరి తెలుగు అనువాదాలన్నిట ఆదిమ హీబ్రూ గ్రీకు భాషల నుంచి అనువదించడం అయింది అని చెప్పి ఎందుకు రాస్తున్నారు? ఆదిమ హీబ్రూ భాషలో ఉన్న వాస్తవ అర్థం ఏమిటి, గ్రీకు భాషలో ఉన్న వాస్తవ అర్థం ఏమిటి, వాటికి అనుగుణంగా మనం దీన్ని ట్రాన్స్లేట్ చేస్తున్నామా లేదా అని చెప్పి అనువాదాలు చేసిన వాళ్ళకి తెలీదా? ఈవేళ ఈ పాస్టర్లు వచ్చి అనువాదం చేసి దశాబ్దాలుగా ప్రచురిస్తున్నటువంటి బైబిల్ని పట్టుకుని అబ్బెబ్బే అసలు మూలంలో ఏముందో చూడాలి అని చెప్పి ఈవేళ చెబుతున్నారంటే దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇలాంటి నక్కజిత్తులన్నీ వేసేవాళ్ళు అనేక మంది ముఖాముఖి చర్చలకు వస్తామని చెప్పి సవాళ్ళు విసురుతున్నారు. అందుకే ఇలా సవాళ్ళు విసిరే వాళ్ళ కోసం నేను ప్రత్యేకంగా నాస్తిక హేతువాదులకి బైబిల్ను విమర్శించే హక్కు లేదా అన్న పుస్తకంలో కొన్ని ప్రశ్నల్ని సంధించడం జరిగింది. ఆ ప్రశ్నలకు ముందుగా సమాధానం చెప్పి ఆ పైన మీరు ముఖాముఖి చర్చలకి సిద్ధమేమో ఆలోచించుకోండి. ఎందుకంటే ముఖాముఖి చర్చలోకి వస్తే తెలుగులో ఉన్న పుస్తకానికి కూడా విపరీత అర్థాలు తీసేవాళ్లతో ముఖాముఖి చర్చలు చేయడం వల్ల ఉపయోగం ఏముంటుంది? అబ్బే అందులో చెప్పింది కాదు వాస్తవ అర్థం వేరని చెప్పే వాళ్ళతో ఉపయోగం ఏముంటుంది? ఒకవేళ దానికి అర్థం ఇదే అని చెప్పిన మిగతా పాస్టర్లు చేసిన వ్యాఖ్యానాలకి అది విరుద్ధంగా ఉంటే దేన్ని తప్పని మనం చెప్పాలి, దేన్ని ఒప్పని చెప్పాలి? ఈ విషయాలు ఏమీ తెలుసుకోకుండా, ఈ ఇబ్బందులు ఏమీ తెలుసుకోకుండా మీరు ముఖాముఖి చర్చకి రండి, ఫలానా పాస్టర్ గారు సిద్ధం అంటున్నాడు అని చెప్పి కొంతమంది కామెంట్లు పెట్టినా మెసేజ్లు పంపినా నేను స్పందించకపోతే ఈ నిజంగా బైబిల్ని చదివాడా, ఎందుకు స్పందించట్లేదు అని చెప్పి అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. అసలు క్రైస్తవుల్లో ఏ శాఖ వాస్తవ క్రైస్తవమో
ఏ బైబిల్ వాస్తవ బైబిల్ అనే దాని మీద అవగాహన లేకపోతే ఎవరితో అయినా ఏ చర్చలైనా జరిపితే ఉపయోగం ఏ మేరకు ఉంటుందనే ప్రశ్న మనం వేసుకోవాలి. ఉదాహరణకి ఈవేళ మనం చూస్తున్న పరిశుద్ధ గ్రంథంలో మొదట 5 పుస్తకాలని పంచకాండాలని లేదా కాండ పంచకాలని అంటారు. వాటిని ఎవరు రాశారయ్యా అంటే మోషే అని చెప్పేవాళ్ళు కొంతమంది. కొంతకాలం క్రైస్తవులే కొట్టుకు చచ్చారు, అది మోషే రాశాడా ఎజ్రా రాశాడా అని చెప్పి తెలియక ఎజ్రా రాశాడని కొంతమంది, మోషే రాశాడని కొంతమంది. మోషే రాసి ఉండడు అనడానికి తగిన ఆధారాలన్నీ కూడా పంచకాండాల్లోనే మనకు కనిపిస్తాయి. ఇప్పుడు నేను రాయబోతున్న పుస్తకంలో ఇవన్నీ కూడా వివరించబోతున్నాను. అందువల్ల ఏది బైబిలో తెలియకుండా, ఏది బైబిల్ అంటే ఎందుకు చెబుతున్నానంటే, సిరియన్ ఆర్థడాక్స్ బైబిల్లో ప్రత్యేకించి ఆదాము హవ్వల చరిత్ర పేరు మీద ఒక పుస్తకం ఉంది. ఈవేళ ఆయా శాఖల బైబిళ్లను పరిశీలిస్తే పుస్తకాల సంఖ్యలో వైరుధ్యాలు ఉన్నాయి. చాలామంది ఆధునిక క్రైస్తవులు ప్రకటన గ్రంథం నుంచి రెఫరెన్సులు చూపెడుతూ ఉంటారు. కొన్ని బైబిళ్లలో ఉదాహరణకి సిరియన్ ఆర్థడాక్స్ బైబిల్లోనే ప్రకటన గ్రంథం లేదు, తీసిపడేశారు వాళ్ళు. ఈవేళ మనం చూస్తున్న పరిశుద్ధ గ్రంథంలో కూడా ప్రకటన గ్రంథాన్ని తీసేయాలని చెప్పి 1530 ప్రాంతాల్లో మార్టిన్ లూథర్ ప్రయత్నం చేసి మళ్ళీ వెనక్కి తగ్గాడు.